మూడో మాట బైబిల్ యోహాను సువార్త 19:26-27 వచ్చినారు. మన మధ్యన నుండి రూత్ రాయ్ గారు మరి సిద్ధపడి ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 19:26-27 వచ్చినారు. మూడో మాటగా మనము చూస్తాము. అమ్మని సుతుడ కంచు మరియమ్మతో క్రమర జననీయాంచు కర్తనుడివిది ఆహామాత్మా ఆసరణ్యా అవిమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే గదా ఆత్మా ఆశరణ్య అవిమోచక. మూడో మాట నేను చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 19:26-27 వచనాలు మన మధ్యన రూత్ రాయ్ గారి ముందుకు వచ్చి ఈ మాటలు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారందరూ కూడా ఈ యొక్క మాటను తీయండి. యోహాను సువార్త 19:26-27 వచనాలు ఈ రీతిగా ఉంది. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడను దగ్గరికి నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకున్నాడు. దేవుని మాట పరిశుద్ధ వాక్యం దీవించింది. ఈ సమయంలో యొక్క మూడో మాట నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మన మధ్య ఉన్నటువంటి జీవన్జ్యోతి గారి ముందుకు వచ్చి ఈ మాట నిమిత్తమే ప్రార్థన చేస్తారు. ఈ మాటని మన మధ్య ఉన్నటువంటి సొంత దివాకర్ గారు మనకి వివరిస్తారు కనుక ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి 40 రోజులు కూడా ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి మీ కృపనిచ్చిన తండ్రి మా అందరినీ మీ మందిరానికి నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి దినం తండ్రి శుభ శుక్రవారం ప్రభా మరి తండ్రి నాయన మందిరంలో తన మూడవ మాట పలుకుచుండగా ప్రభా నా తండ్రి నాయన ఈ కుమార్తెకు మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. మరి తండ్రి మూడవ మాట పలుకుచుండగా ప్రభా తండ్రి నాయన ప్రతి ఒక్క మాటలో కూడా మీరు ఉండమని అడుగుచున్నాను ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డని నింపమని అడుగుచున్నాం ప్రభా నా తండ్రి. ఈ మూడవ మాట ప్రభా నా తండ్రి మరి విశ్వాసంతో తండ్రి మేము వినుటకు మాకు సహాయం చేయండి ప్రభా. తండ్రి నాయన ఇంకొకసారి ప్రభా మూడో మాట చెప్పుచున్న తండ్రి కుమార్తె మీ హస్తాలకు సమర్పిస్తున్నాం ప్రభా. మీరే నోటుకు బోరగా ఉండి మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి కాచి కాపాడమని ఇదిగో ప్రభా నా తండ్రి ఈ చిన్న ప్రార్థన నాకు మీ పాదాలు చదిపెట్టి ఏసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఈ యొక్క మూడవ మాటను మన మధ్య నుండి సొంత దేవతల ముందుకు వచ్చి మనకు తెలియజేస్తాం. దేవుడు నామానికి వందనాలండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క మహాపరులను బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగుగాక. డయాస్ మీద ఉన్న పెద్దలకి మరి సంఘస్థులందరికీ కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇక్కడ నిలబడి దేవుని వాక్యం చెప్పాలి అంటే అది ఆషామాషి కాదండి. దేవుడు మనతో మాట్లాడాలి, మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి లేదు. కాబట్టి ఆయన నాకు ఇచ్చినటువంటి యొక్క మహాకరుణను బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగుగాక. అయితే
రూతమ్మ గారు చదివినట్లు యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వరకు కూడా 27 కూడా మనం చూస్తామండి. అయితే ఈ మాటలు ప్రభు అయిన యేసు ప్రభువు శిలువ మీద పలికినటువంటి మాటలు. మొదటి మాట క్షమించమని పలికారు, రెండో మాట నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పారు. ఆ రెండు మాటల గురించి మన సహోదరులు ఇద్దరు ఎంతో చక్కగా చెప్పినందుకు ఆయనకే చెప్తా మహిమ కలుగును గాక. అయితే ఈ మూడో మాట ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోను. ఇది ఈ మాట యేసు ప్రభు చెప్పినటువంటి మాట. అయితే యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారండి. చాలా మంది స్త్రీలు ఉన్నారు, ఆయన్ని సిలువ వేయమని అడిచినటువంటి వారు ఉన్నారు. తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు, సైనికులు, రోమ సైన్యం, రోమ ప్రభుత్వం అంతా కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే వీళ్ళందరూ ఉన్నారు దగ్గర. ఇంకా ఎవరున్నారో చూడండి. అక్కడ 19వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు అంటే పిన్ని కూడా యేసుప్రభు వారి పిన్ని కూడా ఉన్నారు అక్కడ. సహోదరియు లోకా భార్య అయిన మరియయు మగ్దలేన మరియయు యేసు శిలువ వద్ద నిలిచి ఉంది. చూడండి ఎంతమంది నిలిచినారు. స్త్రీలు నిలబడ్డారు అక్కడ అందరూ. ఆయనతోటి తిరిగినటువంటి వారు, ఆయనకు పరిచయం చేసినటువంటి వారు, ఆయన మాటలు విన్నటువంటి వారు, ఆయనతో స్వస్థతలు పొందినటువంటి వారు, ఆ స్త్రీలందరూ కూడా వారితో పాటు తల్లి కూడా ఉన్నారండి. ఉన్నప్పుడు అక్కడ మరి 11 మంది శిష్యులు ఉన్నారు కదా. యేసు ప్రభు వారితో తిరిగారు, ఆయనతో తిన్నారు, ఆయనతో మీటింగ్లు చేశారు. ఇవన్నీ చేసినప్పుడు మన శిష్యులందరూ ఏమైపోయారు? ఒక్క శిష్యుడు లేడు. ఎవరున్నారు? యోహాను మాత్రమే ఉన్నారు. అందుకని యేసు ప్రభు వారు యోహానికి ఏం చెప్తున్నారండి, తన తల్లి ఎవరి దగ్గర అయితే సురక్షితంగా ఉంటారో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశారు? తన తల్లికి యోహాన్ని అప్పగించినట్లుగా చూస్తున్నారు. యోహాన్తో చెప్తున్నారు, నన్ను నువ్వు ఎంతగా ప్రేమించావు, మిగతా శిష్యులను ప్రేమించలేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రేమించాను, కానీ నేను ఉన్నప్పుడు ప్రేమించలేదు. కాబట్టి నీవు నన్ను హృదయపూర్వకంగా ప్రేమించవు, నన్ను ఎలాగో ప్రేమించావు, నా తల్లిని కూడా అలా ప్రేమించు అని యోహాన్ గారికి చెప్పారు. చెప్పిన తర్వాత యోహాన్ గారికి చెప్పినప్పుడు అయిపోయింది కదా, యోహాన్ గారు ప్రేమిస్తారు, ఆమెను చూసుకుంటారని. కానీ తల్లి కూడా చెప్తున్నారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను, నేను నీ దగ్గర ఉండను, నీ కుమారుడు ఇప్పటి నుంచి యోహాను, యోహానే నీ కుమారుడు, నీ బాధ్యత అంతా తీసుకుంటాడు, నీ మామూలన్నీ చూసుకుంటాడు, నిన్ను సంరక్షిస్తాడు, అన్నీ కూడా చూస్తాడు, నేనే నీ కుమారుడు అని చెప్పినప్పుడు అప్పుడు ఆమె అనుకుంటుంది, దేవుడు దేవాది దేవుడు ఎంత సిలువ మరణానికి అప్పగించినట్టుగా అది చేసినప్పటికీ, ఇన్ని శ్రమలు పొందుతున్నప్పటికీ నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నా కుమారుడు నన్ను జ్ఞాపకం చేసుకున్న బాధ్యతలు పొందకపోతే. బహుశా ఆ టైంలో యోసేపు గారు చనిపోయారు లేరు. అందుకని యోసేపు చనిపోయినా కూడా యేసు ప్రభు వారికి 4 అన్నదమ్ములు ఉన్నారు. 4 ఉన్నారు. యోసేపు చూద్దాం, అది ఎక్కడుందో మత్తయి 13:55 చూసినట్లయితే, మత్తయి 13:55 చూసినట్లయితే, ఇతను వడ్లవాణి కుమారుడు కాదా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యోద అనువారు ఇతని సహోదరులు కాదా. ఇంతమంది ఉన్నారు అతనికి సహోదరులు. ఇంతమంది సహోదరులు ఉన్నా మరి సహోదరులకి ఆయన అప్పగించలేదండి. ఎందుకంటే అప్పటికి శిష్యులకి ఒక విశ్వాసం కానీ ఒక పరిశుద్ధాత్మ కానీ వాడికి వచ్చి ఉండలేదు. అయితే తండ్రిని మరి చూసే బాధ్యతని యోహాను అప్పచెప్పాడంటే మొదటి నుంచి కూడా యోహాను ఏ విధంగా ప్రవర్తన కలిగి ఉన్నాడో యేసు వారు చూశారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, అమ్మ మీ మధ్యలో అలాగా లేవడాలు మాట్లాడాలని చేయకండి, చెప్పిన వాక్యం అంతా పోతాను, ఇక డిస్టర్బెన్స్ ఉండకూడదు.
వచ్చినట్టుకి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన ఏం చెప్పాడంటే వివాహానికి తన తల్లిని అప్పగించాడు. అప్పగిస్తే అప్పటి వరకు ఈ తల్లి గారు ఏం చేస్తున్నారంటే ఆయన 3.5 సంవత్సరాలు ఆయన పుట్టిన దగ్గర నుంచి తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేస్తున్నప్పుడు ఆయన వెంబడిస్తూనే ఉన్నారు కూడా. కానాను పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కుమారుడితో చెప్తుంది, నాయన ద్రాక్షారసం అయిపోయింది, చాలా ఇబ్బంది అయిపోతుంది ఆయన, చూడు దాని సంగతి అని చెప్పాడు. అమ్మ నా టైం ఇంకా రాలేదు, నేను చేస్తాను అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆమె వచ్చేయచ్చు కదా, అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళతోటి ఆవిడ బాణలన్నీ నీళ్ళతో నింపండి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆమెకు తన కుమారుడు చేసేటువంటి పని మీద నమ్మకం విశ్వాసం ఆమెకు ఉంది కాబట్టి ఆ విషయంగా ఆమె చెప్పింది. మరి ఇంతమంది అన్నదమ్ములు ఉన్నా కూడా మరి యోధ పత్రిక ఒక తమ్ముడు రాశాడు. అది ఎప్పుడు ఆయన ఆత్మ పొందుకున్న తర్వాత రాశాడు. అయితే ఈ వీడందరికీ అప్పచెప్పలేదు. బహుశా ఈ యొక్క రాను వారి గురించి ఆ యొక్క సైనికుల గురించి భయపడి మరి శిష్యులు దూరంగా వెళ్ళిపోయారు, లేకపోతే అక్కడి నుంచి అక్కడ అసలు లేరు, బయటలో రాయబడి లేదు. ఈ యొక్క శిష్యులు అక్కడే అక్కడ ఉన్నట్లుగా చూస్తాం. మనం ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటామో వాడికే దేవుడు పని అప్పు చెప్తారండి. ఎవరు పడితే వాళ్ళకి దేవుడు పని అప్పు చెప్పడు. ఈ బిడ్డ నా పని చేస్తుంది, ఈ బిడ్డ నా కోసం ప్రార్థన చేస్తుంది, ఈ బిడ్డ ఇతరుల గురించి క్షమిస్తుంది, ఇతరుల గురించి ప్రార్థన చేస్తుంది నా దగ్గర. అందుకని ఆ దేవుడు ఆ బిడ్డనే ఎన్నుకుంటాడు. ఆమె దేవుడికి మనం దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే యోహానికి దగ్గరగా ఉన్నాడో ఆడికి దేవుడు పని అప్పు చెప్తాడు. ఇప్పుడు ఈ యోహాను గారు ఏం చేశారు, అప్పుడు తనని ఆ తల్లిని తన ఎంత చేర్చుకునేను అన్నాడు. అప్పటి వరకు తన ఇంట్లో లేదు, మరియమ్మ గారు యోహాను ఇంట్లో లేరు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో బాధ్యతను అప్పగించాడో ఆ బాధ్యతకి దేవుడు ఆ యొక్క యోహాను ఉదయాన్ని ఆ తల్లిని తన ఇంటికి చేర్చుకున్నాడు. తన ఇంటి వైపు చేర్చుకోవడం అంటే తల్లికి ఎంత బాధ్యత చూపించాలండి. ఆహారం పెట్టాలి, బట్టలు ఇవ్వాలి, ఆరోగ్యం చూసుకోవాలి. ఇవన్నీ ఒక కొడుకుగా ఆయన బాధ్యతను నెరవేర్చాలి. అవన్నీ నెరవేర్స్తాము అని ఆయన నిర్ధారించుకుని ఆ తల్లిని ఇంటికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ యొక్క శిష్యులందరూ చెదిరిపోయారు, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెదిరిపోయారు, బాధ్యత అప్పగించారు. ఈ తల్లి ఏం చేస్తుందంటే ఆ యొక్క కుమారుని వెంబడిస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పుడైతే శిలువ ఆయన మీద పెట్టారో ఆయన్ని కొరడాలతో గుడుతూ ఆయన గొలుగా యెరూషలేము వీధుల్లో నుంచి గొలుపాతా వరకు నడిపిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంది, వెల్లవెల్లలాడిపోతుంది. కన్న తల్లి మనం పిల్లలు ఎవరికన్నా జ్వరంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి అది జ్వరం తగ్గే వరకు అపరాక్షం చేయమో నూపాత్రం చేయమో అందుకు భాషలు కూడా అందరికీ చెప్పేసుకుంటాం కదా, చెప్పుకుంటాం. మనం ఎందుకు మన పిల్లలకు అంత బాధపడుతున్నాం. కానీ యేసు ప్రభు వారి తల్లి గారు ఆమె బాధ ఎంత అంత బాధపడతారు. యేసు ప్రభు గారు పుట్టిన తర్వాత 8వ రోజున ఆయనకి సున్నతి చేయడానికి, ఆయనకి పేరు పెట్టడానికి యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్తారు. శ్లోకసమర్థంలో ఉంది. అయితే యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మొట్టమొదటి పుట్టిన బిడ్డని దేవునికి ప్రతిష్ఠ చెయ్యాలి, అది యోధ ఆచారం. కాబట్టి ఈ యేసు ప్రభు అని ఆ యొక్క సంఘానికి తీసుకెళ్ళారు. అక్కడ ఆయన్ని ప్రతిష్ఠ చేయాలి. తీసుకెళ్ళినప్పుడు అక్కడ సూర్యోన్ అనే ఒక ఆత్మతో ఉన్నటువంటి న్యాయ భక్తుడు ఉన్నాడు. ఆయన ఏం చేశారంటే ఎంత ఉద్దేశం అంటే నేను ఉంటే బాగుంది అక్కడ యేసు ప్రభు అని ఎత్తుకున్నారంట. ఆయన ఎత్తుకొని ఆయన ఎంత సంతోషించారంటే నేను ఒక లోకరక్షకుడిని ఎత్తుకున్నాను, నేను ఎత్తుకునే భాగ్యం నాకు దేవుడు ఇచ్చాడు, అంతవరకు నా ప్రాణం ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఎత్తుకొని నేను ముద్దడిన తర్వాత నేను చచ్చిపోతాను, చచ్చిపోయినా పర్వాలేదు, ఈ లోకరక్షకుని నేను ఎత్తుకున్నాను అని ఎంతో సంబరపడిపోతూ చెప్పినట్లుగా ఉంది. అటువరకు వాళ్ళు తల్లి వైపు చూశాడు. అమ్మ నీ హృదయంలో వచ్చి ఒక ఖడ్గం దూసుకొని పోతుంది అని చెప్తాను. ఖడ్గం దూసుకొని పోతుందంటే హృదయం నుంచి ఖడ్గం అంటే కత్తి దూసేయడం కాదండి, కత్తితో పొడవడం కాదు, ఎవరైనా కత్తితో పొడుస్తారన్న విషయం కాదట. అక్కడ ఆమెకి ఏం చెప్తున్నారంటే నీకంత బాధ, నీ హృదయాలంత బాధ అని ఆ మాట జ్ఞాపకంగా ఉంచుకున్నారు. అయితే ఈవిడ ఎప్పుడైతే ఆయన అక్కడ శ్రమలు పడుతున్నారో ఈవిడకు అవన్నీ గుర్తొస్తున్నాయి. గుర్తొచ్చి ఏం చేస్తున్నారండి,
బాధ ఏడుపు ఎంత బాధపడుతుంది అంత విడవల్లాలి ఆ కుమారుడికి ఒక్కొక్క దెబ్బ పడుతుంది ఈ ఎగురు పుట్టినట్టు ఆ కుమారుని పొడుస్తుంటే ఎగురు పొడిచినట్టు కాకుండా ఉంటుంది ఏళ్ళ నుంచి కట్టుకోకపోతుంది ఇదేనమాట ఇదేనా కట్టు మా కుమారుడు ఎంత బాధపడతాను చూడగానే ఇదే కట్టు ఈ లోటే నాకు ఆ రోజు సుమేల్ గారు చెప్పారు ఆలోచించుకుంటాను ఈ బాధ అంతా అంతమంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరే కనిపించేది యేసుప్రభు వారికి కనిపించి ఆయన యొక్క బాధ్యతను తల్లి ఒక బాధ్యతను ఆయన నెరవేర్చినట్టుగా చూస్తాం 10 ఆజ్ఞలు నెరవేర్చారు ఆయన నెరవేర్చిన పని ఏం లేదండి పుట్టిన దగ్గర నుంచి పరిశుద్ధి కానీ 10 ఆజ్ఞలు నెరవేర్చారు అందులో ఆయన 5వ ఆజ్ఞ అయినటువంటి తల్లిని నీ తల్లిని సన్మానించాలని ఆజ్ఞను కూడా నెరవేర్చి ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. అయితే ఈ రోజుల్లో మరి అక్కడ గుడికడం ఈ రోజుల్లో మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? అత్త నవ్వే మామగారు నవ్వే తండ్రి నవ్వే తల్లి నవ్వే గుడికవని కోడలవని కూతురవని ఎలాగో చూస్తున్నాం మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎలాగో చూస్తున్నాం అది మనం ఒకసారి ఆలోచించినట్లయితే మరి ఇప్పుడు ఇంతకుముందు వచ్చినప్పుడు అనాథ సెల్లాలి అని చెప్పేవాళ్ళు కానీ ఎప్పుడు చూడలేదు దాని అర్థం కూడా అంతగా బుర్రకు ఎక్కేది కాదు చెప్తున్నారు కదా అనాథ శరణాలయ ఇంట్లో అనుకున్నాం. అయితే ఇప్పుడు అనాథ శరణాలయ కంటే ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎక్కువైపోయింది. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఇంకో వృద్ధులు పెట్టే గృహం అని కూడా ఆ రోజుల్లో తెలియదు, అప్పుడు లేదు. ఇప్పుడైతే ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎక్కువైపోతున్నాయి. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లు ఇప్పుడు ఎలా మారినాయి అంటే ఎక్కువ డబ్బులు కట్టే వాళ్ళకి మంచి రూమ్ మంచి చేసి తర్వాత మంచి బెడ్ అన్నీ ఉంది. అలాగా అంటే పిల్లలు వాళ్ళకి ఎంతో కష్టపడి చదివిస్తారు తల్లిదండ్రులు. చదివించిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు చూస్తారు. ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసేవాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసేస్తారు. అప్పో చేసి పెళ్లి చేస్తారు. పెళ్ళి అయిపోతుంది. వాళ్ళకి వచ్చిన పిల్లల్ని మళ్ళీ ఇళ్ళే చూస్తారు. ఆ మనవడాన్ని ఎందుకంటే ప్రేమ ఆ కొడుకు బిడ్డ ఆ కూతురి బిడ్డ ఆ ప్రేమ వాళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఆ విధంగా చేస్తారు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ప్రేమలు మొదలైపోయింది. ఒక తల్లిని ప్రేమించే ప్రేమ వీళ్ళు పెద్దలు అయితే వాళ్ళ స్నానాలు వాళ్ళకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? తల్లిదండ్రులు వాళ్ళు అర్థంగా ఉన్నారు. డబ్బులు ఇచ్చేస్తే ఎవరొక్కరు చూస్తారు, లేకపోతే ఓల్డేజ్ హోమ్లో పెడితే వాళ్ళే చూస్తారు అని ఓల్డేజ్ హోమ్లో పెట్టేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఓల్డేజ్ హోమ్లో? అక్కడ ఆడవాళ్ళే ఎక్కుంటారు, తల్లిలే ఎక్కుంటారు. అది చేసిన పాపం ఏంటంటే 9 నెలలు మోసి కని పెంచి అన్నీ చేసినప్పుడు వాళ్ళు ఒక ముద్ద పెట్టలేరా? అప్పటి వరకు ఎవరు నాన్న అన్నం పెట్టాడు ఎప్పుడు అడగలేదు. వీళ్ళే అందరికీ వాళ్ళ కడుపులు మార్చుకొని ఉందో లేదో చూసుకోకుండా బిడ్డలకి భర్తకి పెట్టి పెంచారు. ఇప్పుడు వాళ్ళు ముసలివాళ్ళు అయిపోయారు. వాళ్ళకి భోజనం కావాలంటే భోజనం పెట్టే కొడుకులు ఉన్నారా? భోజనం పెట్టే కోడలు ఉన్నారా? భోజనం పెట్టే బంధువులు ఉన్నారా? కొత్త కొడుకులు కూతురు చూడకపోతే ఇప్పుడు బయట ఏం పెడతారా? ఆ విధంగా ఈ రోజుల్లో లోపం ఉంది. అందుకే యేసుప్రభు వారు అలా ఉండకుండా ఉండాలని ఈ మాదిరికరమైనటువంటి పని చేశారు. ఆయన ఆ తల్లిని ఆ విధంగా బాధ్యత నెరవేర్చి ఆయన కనుమూసినట్లుగా మనం చూస్తున్నాం. లేకపోతే తండ్రి బాధ్యత ఏమో పట్టలేడు, కుమారుడు సరిగ్గా లేరు, వాళ్ళకి ఆత్మీయంగా రాలేదు. ఆత్మ లేకపోతే అవిశ్వాసాలు వాడు బతుకుతారు, అనుకోలేదు వాడి మీద. అయితే ఈ తల్లి గురించి కూడా మనం ఒక్కసారి మాతో చెప్తున్నాం. ఎందుకంటే తల్లి కన్యకగా ఉన్నప్పుడు గర్భం ధరించింది. ఎన్నో మాటలు ఆ మాటలు లేదు. గర్భం వచ్చింది. గర్భం వచ్చిన తర్వాత అక్కడ ఉండేది కాకపోతే ఇక్కడ ఉండేది కాకపోతే ఎలాగో పిల్లలని పెరుగుతున్నాడు. గర్భంలో పెరుగుతున్నాడు. అది దేవుని కుమారుడు అవనేయండి, మామూలు అవనేయండి, ఆవిడ తిన్న తిండి ప్రకారంగా లోపల పెట్ట పెరుగుతుంది. ఆ విధంగా నువ్వు బాగా తినమ్మా, లేకపోతే పిల్లలు నీరసంగా పోతారు అని పుట్టుగా ఉంటారు పిల్లలని కదా. ఆ విధంగా ఎందుకు చూస్తామో మనం బాగా చూస్తే పిల్లలు బాగా పుడతాడని. ఇప్పుడు ఈవిడికి భయం 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 ఇక్కడ అక్కడ తిరుగుతుంటూ 9 నెలలు నిండుకొని పోనీలే 9 నెలలు నిండుకొని ఇప్పుడు చక్కగా మనం ఈ ఊర్లో ఉండి నజరేతులో ఉండి ఇక్కడ బేబీ డెలివరీ ఇవ్వచ్చునేమో అనుకొని ఎంతో సంతోషిస్తూ ఉండే టైంలో కైసరావు నుంచి వార్త వచ్చింది. ఏ ఊళ్ళో యోదయ సమయ ఎక్కడెక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ జనాభా లెక్కలు రాసుకోవడానికి బెత్లెహేముకి రావాలని
కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయింది. అంటే ఏంటి? ఈ యొక్క హేరోదు రాజు యొక్క ఫ్యామిలీ ముందు తాక ముక్కోటవాడు. అయితే అలాగ ఆజ్ఞ వచ్చింది. ఆజ్ఞ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా వస్తున్నాయి కదండి ఆజ్ఞలు, ఇప్పుడు వస్తున్నాయా? ఈ యొక్క రాజకీయాల్లో కూడా వస్తున్నాయి. ఏంటి? క్రైస్తవులు ఎంతమంది, ముస్లింలు ఎంతమంది, ఇది చూస్తున్నారండి. అక్కడ అలా కాదు, ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ దాఖలు చేయాలి. ఆ యొక్క బుక్కులో ఎంటర్ అవ్వాలి, అది వేరు. ఆ విధంగా ఆజ్ఞ వచ్చింది. వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారండి? నజరేతు నుంచి అక్కడ ఆటోలు ఉన్నాయా, బస్సులు ఉన్నాయా, ట్రైన్లు ఉన్నాయా, ఏమున్నాయి? ఏమీ లేవు. గాడికి మేము ఎక్కించుకొని, నేను ముందు చూడాలని ఎక్కించుకొని భయం 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 ఏముంటుంది. దారిలో డెలివరీ అయిపోతాను భయం తీసుకొని వాళ్ళు వెళ్ళారు. మొత్తానికి బెత్లెహేమ్ చేరుకున్నారు. బెత్లెహేమ్ చేరుకున్న తర్వాత బెత్లెహేమ్లో ఏమైంది అంటే అన్ని రిలేటెడ్ సత్రం మెట్ల మీద, సత్రం గోడల మీద, సత్రంలోని ఇల్లు ఉన్నాయంటే ఇల్లుల్లోని ఎక్కడ పడితే అక్కడ మనుషులే, ఎక్కడ స్థలం లేదు. ఈమెను పట్టుకొని అలా 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 తిరుగుతున్నారు. చెప్తారు ఎవరు కూడా స్థలం లేదు. స్థలం ఇవ్వనప్పుడు ఏమైందంటే ఈయన ఇంకా సత్రం వరకు ఎలాగో వచ్చారు కదా, స్థలం లేదు. అక్కడే పశువులు చాలా ఉంది. అందులో కదా అక్కడైతే మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, లేకపోవడంలో ఖాళీ లేవడంలో పశువులు కదా అయ్యేవి మమ్మల్ని చెయ్యో నోరు లేనివి అవే బెటర్ మనుషుల కన్నా అనుకొని వాళ్ళు ఆ పశువుల పాకలోకి వెళ్ళినప్పుడు ఏమైంది తెలుసా? ఈయన పశువుల పాకలో ఆమె డెలివరీ అయిపోయింది. రాత్రి డెలివరీ అయిన సంగతి ఎవరికి తెలియదు. ఆవిడ మరి ఏమన్నారని ఆయన యోసేపని కానీ ఆవిడకి తెలియదు. అప్పుడు కొంచెం జనం ఉన్నారు, ఆ జనంలో వీళ్ళు అంతే ఉన్నారు. ఆ విధంగా డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయింది. ఇప్పుడు చూసారా, వీళ్ళు యేసు ప్రభు వారి గారి డెలివరీ అవ్వకపోతే యోసేపు పేరు, మరియమ్మ పేరు ఆ యొక్క జనాభా లెక్కల్లో ఉండదు. యేసు ప్రభు వారు ఆ రాత్రి డెలివరీ అవ్వబట్టి పుట్టబట్టి ఈయన పేరు కూడా అందులో ఉంది. ఇది అబద్ధం కాదండి. యేసు ప్రభు గురించి అసత్యమైన మాటలు మాట్లాడుకుంటుంటే సత్యం కాదు బైబిల్ చెప్తున్న ఒళ్ళు వండిపోతూ ఉంటుంది. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి అన్ని దాఖలు ఉన్నాయి. ఆ యొక్క అవన్నీ చూస్తే ఆయన పేరు అక్కడ ఉంది. యోసేపు పేరు ఉంది, మరియమ్మ పేరు ఉంది, యేసు ప్రభు వారి పేరు ఉంది. అప్పటికే యేసు ప్రభు గారి పేరు పెట్టేశారు కాబట్టి యేసు అయిపోయింది. అయితే ఆ విధంగా వాళ్ళు అక్కడ ఉండి ఆ యొక్క డెలివరీ అయిపోయారు. అందులో దాఖలు అయిపోతుంది. ఈ డెలివరీ అయినట్టు వీళ్ళు పలానా ఊళ్ళని ఎవరికి తెలియదు. కానీ ఆకాశంలో నక్షత్రం వచ్చింది. అదేంటి నక్షత్రం రావడం ఏంటి? పాపలో పుడితే నక్షత్రం రావడం ఏంటి? నక్షత్రం వచ్చింది. ఆ నక్షత్రం వచ్చినప్పుడు అదేంటంటే అన్ని నక్షత్రాలు లాగా కొంత బాగుంది. అది చాలా బ్రైట్గా అన్ని నక్షత్రాలకి బ్రైట్గా ఉండి వదులుతుంది. ఎక్కడ నక్షత్రాలు అక్కడ ఉండిపోవట్లేదు. ఇది అలాగా జ్ఞానుల్ని వాళ్ళని కూడా ఆ యొక్క నక్షత్రం నడిపించి ఆ యేసు ప్రభు వారు ఎక్కడైతే పుట్టారో అక్కడికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాము. మనుషులు ఎవ్వరూ చెప్పలేదండి అక్కడ యేసు ప్రభు వారు పుట్టాడని ఎవరికి తెలియదు. కానీ నక్షత్రం నడిపించింది. ఈ భూలోకంలో ఎవ్వరు కూడా పనికిరాలేదు ఆయనకి. ఆయన ఆకాశం మీద నక్షత్రాన్ని వాడుకున్నారు, పరలోకం ఉన్న దేవదూతలను వాడుకున్నారు. వాడుకొని మరి వాళ్ళు సువార్త చెప్పారు, వాళ్ళు మొదటికి చెప్పారు. వాళ్ళలో నక్షత్రం చూడలేక అది తెలియదు. ఏమో నక్షత్రం ఏంటో అనుకోవడానికి కూడా జ్ఞానం లేదండి. అదిసేపు పిల్లలు చూసుకుంటా పడుకొని చూసి అయ్యో బయట చూడండి చీకటైపోతే పడుకుంటారు. ఆ విధంగా ఈ యొక్క గొర్రెల కాపర్లో ఉంటారు. అయితే వాళ్ళ దగ్గరికి ఎవరో వెళ్ళి చెప్పకపోతే మీకు తెలియదు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే దేవదూతలు అక్కడ పంపిస్తే దేవదూతలు చెప్పడం బట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు జ్ఞానులకు చాలా జ్ఞానం కలవాళ్ళు. ఆ యొక్క జ్ఞానం ఉండబట్టి వాళ్ళు జ్ఞానులు అన్నారు. లేకపోతే వాళ్ళ పేర్లు బైబిల్లో రాయొచ్చు కదా, రాయలేదు. జ్ఞానులు అన్నారు. అంటే వాళ్ళు మొత్తం బైబిల్ గ్రంథాలు అన్నీ చదివేసినారు. నక్షత్ర శాస్త్రాలు, చంద్రుడు, సూర్యుడు అన్నింటి గురించి చదివేసినారు. అయితే ఈ ఆకాశంలో నక్షత్రం ఇది కదులుతుంది, ఇదేమో బ్రైట్గా ఉంది, తను టాప్ ఉంది, ఇదేంటి వింత పుస్తకాలు తిరిగేసేటప్పటికి ఒక మహారాజు పుట్టాడు కాబట్టి నక్షత్రం పుట్టింది. ఎవరో మహానుభావులు పుడితేనే ఒక నక్షత్రం పుట్టింది. ఇంకెప్పటివరకు అలాంటి నక్షత్రం వచ్చినటువంటి మహానుభావులు ఎవరో లేరు ఇప్పటివరకు, యేసు ప్రభు వారు తప్ప. అయితే ఇప్పుడు ఆ యొక్క విషయం తెలుసుకొని జ్ఞానులు వచ్చి సరే అక్కడ గొడ్ల స్థానంలో ఆ
అక్కడ ఆ యొక్క సత్రం చుట్టూ ఎవరికి అక్కడ యేసు ప్రభువారు చుట్టినట్టు తెలియదు. ఎంతో అనుభవించినట్టే అనుభవించారు. కానీ ఆకాశంలో ఉన్నటువంటి దేవదూతలు మరి ఆ యొక్క నక్షత్రము ఊరు అందరికీ చెప్పేసి కాబట్టి అందరికీ నక్షత్రం పుట్టాడు, నక్షత్రం పుట్టాడని చెప్పారు. ఇప్పుడు ఈ జ్ఞానులు మరి నేను మనకు ఈ జ్ఞానులు ఏం చేశారంటే ఆ నక్షత్రాన్ని చూశారు, దాని ప్రకారంగా దేవుడు మాట్లాడిన విధంగా మరి ఆ యొక్క దేవుడు చూసి ఆయనకి మరి కానుక ఇచ్చినట్లు ఇవన్నీ మనం చూసాం. కాబట్టి పోనీ యేసుప్రభు వారు మానవుడిగా ఒక వంటశాలలో పుట్టాడు అనేటువంటి విషయం ఎవరికి తెలియదు. ఎప్పుడైతే నక్షత్రం పుట్టిందో నక్షత్రం అందరికీ తెలియపరిచింది, అందరికీ తెలిసిపోయింది. ఆ యొక్క దేశాన్ని నాకు రాజు కూడా తెలిసిపోయింది. అరే రాజు పుట్టాడు, ఇక్కడ నేను రాజు, ఈ విషయంలో ఎవరు రాజు పుట్టాడు అని ఆ తర్వాత ఏమీ జరిగినాయి అనుకోండి. అయితే ఇప్పుడు ఆయన పుట్టిగా అలాంటి పరిశుద్ధుని, అంత పరిశుద్ధంగా జీవించిన వాడిని మరి ఈ విధంగా సిలువు పెడుతున్నటువంటి బాధను ఈ తల్లి ఆదరించడు. అమ్మాని కుమారుడిగా అప్పచెప్పినప్పుడు ఆమెకు అనే పొడిలే నేను వెళ్ళిపోయినా నాకు ఒక కుమారుడు వచ్చు అనుకొని సరిపెట్టుకోదండి తల్లి. తన కుమారుడే ఎంతో కష్టపడి ఆ కుమారుడు పెంచుకోండి. ఐగుప్తు నుంచి నజరేతు వెళ్ళారు. నజరేతు వెళ్ళినప్పుడు దేవుడు మళ్ళీ అన్నారు, నేను నజరేతు నుంచి విషయం నుంచి ఐగుప్తు నుంచి విద్రహ్యాన్ని ఇలాగా 26 ఇళ్ళు తిరిగారంటండి. ఈ చిన్న బిడ్డను కట్టుకొని ఇద్దరు ఎవరైతే అక్కడికి యోసేపు గారు బయటకు వెళ్ళినప్పుడు భార్య గారు ఎవరన్నా వస్తే కుమార్ వెళ్ళాడని లోపల పెట్టేసి మరి జాగ్రత్తగా నువ్వు మేనేజ్ చెయ్యి అని చెప్పి వెళ్ళవచ్చు. ఎందుకంటే ఈ యొక్క యేసుగా యూదుల రాజు పుట్టాడని ఎప్పుడైతే అనుమానం వచ్చిందో ఆయనకి, యూదుల రాజు అంటే ఇప్పుడు పుట్టాడు. ఒక 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపేసినట్టయితే అందులో ఈ యేసు ప్రభు కూడా చచ్చిపోతారు, ఈ యూదుల రాజు కూడా చచ్చిపోతారు అని ఏం చేశాడు, పిల్లలందరినీ చంపేసి అందరికీ బాగా అలాగే యేసు ప్రభు గారు చనిపోతున్నారు. ఐగుప్తుకి వెళ్ళు, నజరేతుకి వెళ్ళు అని నడిపించి అక్కడికి అయితే యేసు ప్రభు గారు తండ్రి గారు యోసేపు గారు వడ్రంగి పని చేశారు. చిన్న పిల్లడు కదా, యేసుతో ఏ కాలం ఏదో అందిస్తూ ఉండొచ్చు తండ్రికి. ఆ చిట్టి చేతులతోటి ఇలా మనం చూడండి, మనకి ఎంత ఏదంటే చిన్నపిల్లలు ఏదన్నా మనం చేయవలసిన పని ఏదైనా చేసి ఎంత సంబరపడుతుందండి. అదే వీళ్ళు నీకు అప్పుడే ఎలా తెలిసింది, ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడని సంబరపడ్డాడు. ఆ విధంగా ఆ చిట్టి చేతులతో వీళ్ళకి అందించి వీళ్ళకి వెనకాల ఉండి వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ చేతులకి మేకులు ఆ చిట్టి చేతులకి మేకులు పెట్టారు. ఇప్పుడు చూస్తుంది ఆ మేకులు పెట్టారు. ఎంత బాగుంటుందండి తల్లికి, చాలా బాగుంటుంది. ఇవంతా ఏడుస్తుంది, ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని కుమిలిపోతుంది. అప్పుడే కుమారుడు ఆయన ఆదరించాడు. మనం బాధల్లో ఉన్నప్పుడండి మనల్ని ఎవ్వరు పట్టించుకోరు. దేవాది దేవుడు తండ్రి మనల్ని ఆదరించి మనకి ఆయనే కాపాడతారండి. మన సత్యం తెలుసుకుంటాడో లేదో నాకు తెలియదు, కానీ మనకు ఆయన ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఆ విధంగా ఆదరించినప్పుడు మరి ఆమె ఆ కుమారుడి దగ్గర సురక్షితంగా ఉంటాను ఒక నిర్ధారణ ఆయనకు వచ్చింది. నేను చనిపోయినా పర్లేదు, నాకు తల్లి సురక్షితంగా ఉంటుంది అనేటువంటి భావన ఆయనకు ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క తల్లి కుమారుడు శిష్యుడు ఇది ఒక శరీరమైనటువంటి బంధం. ఇది తండ్రికి తల్లి, ఈ తల్లిని శిష్యుడి పక్కన ఇది ఒక బంధం, శరీర సంబంధమైనటువంటి బంధం. అయితే అక్కడ ఆత్మీయ మర్మం కూడా ఉంది. తల్లి అంటే ఏంటంటే సంఘం. తల్లి అంటే ఏంటండి, సంఘంతో వచ్చారు. ఈ సంఘంలో ఉన్నవాళ్ళు అందరూ ఏంటంటే సంఘానికి లోబడాలి, సంఘంలో రక్షణ పొందాలి. రక్షణ పొందలేనట్టు వాళ్ళు రక్షణ పొందేటట్లుగా సహాయం చేయాలి. గొడవలు ఉండకూడదు, నువ్వెంత అనకూడదు. ఎవరికి నువ్వు ఈ పని చేయని చెప్పకూడదు. మనం వాలంటరీగా పని చేయాలి. వాళ్ళు తెచ్చి లేకపోతే శుభ్రం చేయాలి. గిన్నెలు తోడుతున్నారు, వంట వండుతున్నారు. తిన్న ప్లేట్లు ఎవరైనా కడుతారండి, ఎవరు కడుతారండి? తిన్న ప్లేట్లు తినేసి అక్కడ పడేసి పక్కన ఎవరు కడుతున్నారండి? మనలాంటి అక్క చెల్లెలు, మన సంఘంలో బిడ్డలు ప్లేట్లు కడుతున్నారు కదా. నీ ప్లేట్లు కడుతున్నా అనిపిస్తారా? 5-6 రోజులు
సింక్ వేసారు, నీళ్ళు వచ్చేటట్టు అక్కడ సోపు అక్కడ పెట్టారు, ఇవన్నీ చూసారు. చెత్త డబ్బాలు ఎగ్గారని పెట్టారు, బకెట్ పెట్టారు. అక్కడ అదో కొంత దూరం వాళ్ళు అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎక్కడ ఇలా పెట్టినప్పుడు కనీసం ఆ చెత్త కూడా అందులో అప్పుడు ఏపీలో చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక పని చేయాలంటే దేవుని ఆలయంలో ఒకటి చెప్పకుండా మనం వాలంటీర్గా నేను అనుకునేదాన్ని ఒక 7 మాటలు మహానుభావులు మాట్లాడుతున్నారు. డాక్టర్స్, తర్వాత సండే స్కూల్ సూపరింటెండెంట్లు, పెద్ద పెద్దోళ్ళు అందరూ ఎవరెవరో బ్యాంక్ ఆఫీసర్ని వీళ్ళు క్రిస్టియన్స్ ఎవరు పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళకి వచ్చి 7 మాటలు ఇస్తారు. 7 ఇలాగా స్టేజ్ మీద కూర్చొని సండే స్కూల్ మీద ముందు కూర్చునేవాళ్ళు అన్నప్పుడు నేను అనుకున్నాను, ఎంత భాగ్యవంతులు దేవుడు మాటలు మాట్లాడడానికి దేవుడే ఏర్పరచుకున్నారు అని చెప్పి నేను చాలా సంతోషపడ్డాను. అమ్మాయి దగ్గర నువ్వు మాట్లాడతాను, మనం ఎక్కడ మాట్లాడతాను. అలాగే యూత్కి వచ్చిన తర్వాత యూత్ అప్పుడు కూడా అలాగే అలా మాట్లాడుతూ బాగుంటుంది. అప్పుడు తెలుసో తెలియకో నేను అనుకున్నానండి, నాకు ఇప్పుడు ఏమీ దేవుని గురించి తెలియదు. దేవుని నిలబెట్టాను. మనం హృదయాలోచనలు తెలిసిన దేవుడు నాకు నిజంగా తెలియదు. ఆ టైంలో మనం మాట్లాడుతున్నాం చిన్నపిల్లలు అలా అనుకున్నాను. కానీ నా మనసులో ఒక మాట పడింది కదా, ఆ ఆశ ఉంది కదా, ఆశ కాదని తృప్తిపరిచే దేవుడు ఆయన తృప్తిపరిచేయడం లేదా ఏదో మహాగా మాట్లాడేస్తున్నానే కాదు. ఈ అవకాశం మాట్లాడే అవకాశం దేవుడు ఆయన మాటలు మాట్లాడే అవకాశం దేవుడు నాకు ఇచ్చింది. ఆయనకే కనుక మాట్లాడుతుంది పరికరాలు వాళ్ళు దేవుడు ఏర్పరచుకొని ఆయనకు పనికొచ్చే పాత్రలుగా చేస్తాను. ప్రభా నేను ఎందుకు పనికిరాను పాత్రను ప్రభా నీ సేవకులకు నన్ను వాడుకోగలవా అని చెప్పి మనం దేవుని దగ్గర మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని వాడుకుంటాడు. అయితే ఈ విధంగా మరి సంఘానికి మనం లోపడుండాలి, మనం రక్షణ పొందాలి. రక్షణ పొందలేనటువంటి రక్షణ పొందేటట్టు చూడాలి. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఎంపడిపోయారు నేను ఆకర్షిస్తున్నాను. అయితే మనము సంఘంలో ఎత్తబడే గుంపులు వేసుకోవడం మళ్ళీ 2వ రాకడలో వస్తారు. వచ్చినప్పుడు మనం ఎత్తబడే గుంపులో ఉండాలండి. మనం ఎలా ఉండాలండి, ఒక పెళ్లి కుమారుడు ఉన్నారు, పెళ్లి కూతురు చూడడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ముప్పు వంకర, కాలు వంకర, లేకపోతే పండు వంకర, పెద్ద పండు, చిన్న పళ్ళు ఇవన్నీ చూస్తారు కదా. అన్నీ చూసి సెలెక్ట్ చేసుకుంటారు. మరి మన యేసు ప్రభు వారు ఒక పెళ్లి కుమారుడు వెళ్ళి కిందకు వచ్చినప్పుడు సంఘంలో ఉన్న బిడ్డలు ఎలా ఉండాలి తెలుసా? కోపం, ద్వేషం, ఫల, కక్ష లేకుండా ఆత్మఫలాలు కృపావరాలతో నింపబడి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు 2వ రాకడలో వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. అలాగే మనం రెడీ అవ్వాలి. ఒక తల్లిని చూడవాలంటే, కూతురు చూడవాలంటే, మన బంధువులు చూడవాలంటే, అందరి చోట్ల మనం ప్రేమ కలిగి మన బాధ్యతను మనం నెరవేర్చుకొని ఆయన చేసిన మాదిరిని మనం అవలంబిస్తే దేవుడు సంతోషిస్తాడు. అలాగే ఈ 3 మాటలని దేవుడు ఆశీర్వదించిన కాక ఈ చిన్న మాటలు చెప్పినట్టు దేవుడు నాకు ఇచ్చినట్టు అవకాశం పెట్టడానికి కలుగుతాం. మూడో మాటని చక్కగా వివరించిన సొంతమ్మ గారికి వందనాలు. అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాడు. శిష్యుని చూసి తన తల్లి అని ఆయన తల్లిని అప్పగించినట్టుగా ఇక్కడ మనం విన్నామండి. చక్కని మాటలు. సమయంలో 4వ మాటలోకి మనం వెళ్తాము.